కానీ దరిద్రులు పేదలకి తేడా ఏంటి? భౌతికంగా ప్రాథమిక వనరులు లేని వాళ్ళు పేదలు. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి వస్త్రం లేని వాళ్ళు, వాటికి ఇబ్బంది పడేవాళ్ళని మనం పేదలు. కానీ దరిద్రులు అంటే కొన్నిసార్లు పరిశుద్ధ గ్రంథంలో చాలా డెఫినేషన్స్ ఉన్నాయి దరిద్రులకి. బేసిక్గా లోకంలో ఏమున్నా దేవుని యందు నమ్మిక ఉంచి జీవము కలిగిన దేవుణ్ణి ఎరుగనటువంటి వారిని దేవుడి దృష్టిలో వాళ్ళు దేవుని యొద్దకు వచ్చినటువంటి మనల్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, దేవుడు లేని వాళ్ళు దరిద్రులైతే మనం అలాంటి స్థితిలో ఉన్నాం. చాలామంది దేవుళ్ళు దేవతలు మనకున్నారు, కానీ ఎవరు లేదు మనకి. మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఎవరో మనకి తెలియని స్థితిలో ఉన్నటువంటి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలిచి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన రక్తము చేత విమోచించినటువంటి ప్రజలని దేవుడు ఏం చేయాలి అని అనుకున్నాడంటే, నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తనను ప్రేమించు వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగాను ఉండటానికి దేవుడు ఏర్పరచుకొనలేదా? ఆమేన్. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఈ లోకంలో ఆ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఎరగని వారిగా ఉన్నటువంటి మనము భౌతికంగా ఏమి కలిగి ఉన్నా సరే ఈ లోకం నుంచి మనం తీసుకుని వెళ్ళడానికి ఏమీ లేదు. ఈ లోకం నుంచి మనం తీసుకెళ్ళేది ఏదైనా ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తునందు మనం ఇచ్చిన విశ్వాసము, ఆ విశ్వాస సంబంధమైన క్రియల ద్వారా మనం చేసినటువంటి ఏవైతే ఉంటాయో అవి మన వెంట వస్తాయి. అయితే ఆ దేవుణ్ణి మనం ఎరగకపోతే మనం ఈ లోకంలో ఏమి కలిగి ఉన్నా సరే మనం దేవుని దృష్టిలో దరిద్రులమే. అయితే అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనుషులను దేవుడు చూచి వారి యొక్క ఆత్మ సంబంధమైన దారిద్ర్యత నుంచి వారిని విడిపించడానికి దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆ వ్యక్తులందరినీ దేవుడు ఏం చేయాలనుకున్నాడంట? విశ్వాసమందు భాగ్యవంతులనుగా చేయాలి. నీవు దేవుడిని అంగీకరించిన తర్వాత నీ యొక్క జీవితంలో నీవు రిచెస్ ఇన్ ఫెయిత్. భౌతికంగా నీ స్థితి ఎలాగైనా ఉన్నాయి. ఇద్దరున్నారు, ఒక ఆయన ధనవంతుడు, ఒక ఆయన బీద లాజరు. ఆయన కూడా వాక్యంలో దరిద్రుడు అయినటువంటి లాజరు అని ఉంటాడు. కానీ ఆయన ఈ లోక విషయంలో దరిద్రుడు, కానీ ఆయన ఎవరు? విశ్వాసంలో భాగ్యవంతుడు. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో భౌతికంగా మన యొక్క పరిస్థితులు ఒకవేళ మనం సమృద్ధిగా ఉండవచ్చు, లేకపోవచ్చు. అందుకే నేను చెప్పాను, భౌతిక సంబంధమైన మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఇవి కాదు. మన యొక్క జీవితాల్లో మనము దేవునిలో స్థిరపడి ఉండటమే దేవుడు మన ఎడల చూసేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాటు. ఆయనలో మనల్ని స్థిరపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలాగ మనం దేవుల్లో ఉంటామో, కొందరికి ధనం ఇస్తే ఉంటారు, కొందరు పేదగా ఉంటేనే ఉంటారు, కొందరికి ఆరోగ్యం ఇస్తేనే దేవుల్లో ఉంటారు, కొందరు అనారోగ్యంతో ఉంటేనే దేవుల్లో ఉంటారు.
అల్టిమేట్గా మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు మనకి ఏది ఇచ్చినా ఆయన ఉద్దేశం ఏంటంటే మనము దేవునిలో స్థిరపడి ఉండటం. అలా ఉంటారనుకుని కొందరిని దేవుడు నమ్మి కొన్ని స్థితులను ఇస్తే అవి వచ్చినాక వాళ్ళు ఏమయ్యారు? హృదయం నందు గర్వించి అప్పుడు దేవుడి నుంచి తొలగిపోయిన వాళ్ళు రాజులు లాంటి వాళ్ళే ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో మనము దేవునికి మహిమకరంగా నిలబడటానికి మన లోపల ఏమంటే విశ్వాస సంబంధమైన ఒక భాగ్యవంతులంగా మనము ఉండాలి. విశ్వాస సంబంధమైన ఒక భాగ్యవంతులుగా మనము మన యొక్క జీవితాల్లో ఎలాగో ఉండగలుగుతాం? నీ విశ్వాసం ఉందని నీవు ఎలాగూ అసలు రుజువు చేస్తావు? యేసయ్య అన్నాడు, నా రాకడ దినాల్లో నేను భూమి మీద విశ్వాసాన్ని కనుగొంటానా అన్నాడు. లూకాసు వార్త 18:8 వచ్చిన మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసాన్ని కనుగొనునా. అంటే లోకంలో ఆయన వచ్చేసరికి విశ్వాసులు పెరుగుతున్నారు. లోకమంతా ఆయన వెంబడి వెళ్ళిపోతుందని లోకంలో వాళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ ఆయన ఎందుకు వచ్చేటువంటి వాళ్ళని ఆయన చూసి అంటున్నాడు, మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు నేను వారిలో ఆ విశ్వాసాన్ని ఉండదని కాదు, ఆ విశ్వాసాన్ని నేను కనుగొంటానా. పుట్టినోట్లో ఏమంటుంది? ఆ విశ్వాసం. ఏ విశ్వాసం? అవిశ్వాసం కాదు. ఏంటి? అక్కడ ఒక ఆవిడని విసుగక నిత్యము ప్రార్థన చేసేటువంటి ఒక ఆవిడని గురించి ఆ 7 వచనాలు చెప్పి, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర న్యాయం పొందినటువంటి ఒక ఆవిడ వలె మీరు విశ్వాసం గలవారై ఉంటే మీరు ఎడతెగక దేవుని సన్నిధిలో ప్రార్థనలో దేవునికి మహిమకరంగా అడుగులు వేసేవారిలాగా ఉండాలి అని ఆయన చెబుతూ, నేను వచ్చే దినాల్లో నా రాకడలో ఆ విశ్వాసాన్ని నేను కనుగొనగలుగుతానా. చాలాసార్లు మన విశ్వాసము మన లేమిలో కనపడుస్తాం, కానీ అన్నీ ఉంటే మనము విశ్వాస సంబంధమైనటువంటి అడుగులు వేయం. కానీ విశ్వాసం అనేటువంటిది దేవుడు అనుగ్రహించేటువంటి ఒక వరము, మనము ఫలించాల్సిన ఒక ఫలము. చాలాసార్లు చెప్తాను నేను ఈ మాటని. గలతీ 5:22లో ఆత్మ ఫలాలు ఉన్నాయి, ఫలం ఉన్నది, 9 రకాలైనటువంటి చర్యలు. ఒక ఆత్మీయ సంబంధమైన వ్యక్తి జీవితంలో నుంచి బయటకు వచ్చేది ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశానికం. ఇవి 3 ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిలో నుంచి బయటకు వచ్చే ఆత్మ ఫలం. అది నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన తరువాత నీ జీవితంలో నుంచి బయటికి రావాల్సిన ఫలం. అది నీకుగా నీవు ఫలించాలి. అలాగే కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 5 నుంచి 7 వరకు ఆత్మ వరాలు ఉంటాయి. అక్కడ 9 వరాలు పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా దేవుడిచ్చే వరాలు. ఆ వరాల్లో కూడా విశ్వాసం అనేటువంటిది ఒక వరం. ఎలాంటిది? అద్భుతాలు చేసే వరం ఎట్లాంటిదో, భాషలు మాట్లాడే వరం ఎట్లాంటిదో, సూచక్రియలు చేసే వరం ఎట్లాంటిదో,
బుద్ధివాక్యము జ్ఞానవాక్యము ప్రకటించేటువంటి స్థితి ఎట్లాంటిదో విశ్వాసం అనేటువంటిది కూడా ఒక వరం. వరం అంటే ఏంటి? వేరొక ఎవరైనా మనకి ఇచ్చేది. దేవుడు విశ్వాసం అనే వరాన్ని రక్షించబడిన నీ యొక్క జీవితంలో పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నీలో నుంచి విశ్వాస ఫలాన్ని నీవు ఫలించాలి. ఇందాకనే మనం చూసాం, లోకంలో విశ్వాసులే లేకుండా పోయారు అన్నాడు. దీని గురించి అన్నాడు ఆ మాటని కీర్తనాకారుడు 12వ కీర్తనలో. వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు ఏ విధమైన విశ్వాస సంబంధమైన భాష వారి దగ్గర నుంచి రావటం లేదు. అబద్ధాలు ఆడుతున్నారు, ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఈ ఉదయకాల సమయంలో ఒక విశ్వాసిగా నీవు ఉంటే దేవుని వాక్యం చెబుతుంది. మత్తయి సువార్త 21:12 యేసయ్య చెబుతున్న మాటను మనం చూస్తే 21 చదవండి సారి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనంలో, అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు, ఏంటంటే నీవు దాన్ని ఏం జరిగిందో అనేది నేను చెప్పదలుచుకోవట్లేదు. యేసయ్య ఏం చెబుతున్నాడంటే, మీరు విశ్వాసము కలిగిన వారైతే సందేహ పడకుండవలసినటువంటి అవసరం. యేసయ్య అక్కడ ఫలములు ఫలించినటువంటి ఒక అంజూరపు చెట్టును చూసి ఆయన ఏం చేశాడు? దానిని శపించాడు. ఒక మాట మాట్లాడగానే ఏమైపోయింది? ఆ అంజూరపు చెట్టు వారి మధ్యలో ఆ అంజూరపు చెట్టు కాస్త ఎండిపోయింది. అది చూసి వాళ్ళతో ఆయన ఏమని చెప్పారు? ఈ అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినో అని మీరు చెప్పుకుంటున్నారు. మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయుదువు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను చెప్పిన దానికి జరిగింది కాదు, మీరు కూడా అలాగూ విశ్వాసం ఉంచినటువంటి వారైతే మీ విశ్వాసం ఎక్కడ బయలుపడాలి? ఏ విధమైన సందేహం లేకుండా మీ ఎదుటున్న ప్రతికూల స్థితుల విషయంలో దేవుని నామములో పలకగలిగినటువంటి స్థితిలో మీరు ఉన్నారు. ఇది విశ్వాసులుగా మన యొక్క జీవితాల్లో మనం కలిగి ఉండేటువంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి స్థాయి. దేవుని సన్నిధిలో అలాగ మనము మన విశ్వాసాన్ని కనపరచగలుగుతూ ఉన్నామా? కొన్నిసార్లు మనము మన విశ్వాసంతో పలికేటువంటి కొన్ని మాటలను దేవుడు మన యొక్క జీవితాల్లో జరిగించడం ఎన్నో సూచనలు మనకి ఉన్నాయి. అయితే అవి చాలాసార్లు మన యొక్క ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లోనే ఆ విశ్వాసాన్ని మనము కనపరుస్తూ ఉంటాం. కానీ ఇంకొక మాట యేసయ్య అదే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 22వ వచనంలో ఆయన చెప్తూ ఆయన మాట్లాడుతున్న మాటను మనం చూసినప్పుడు యేసు వెనుకకు తిరిగి
ఆమెను చూచి కుమారి కుమారి ధైర్యముగా ఉండుము, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ గడియ ఆ నుండి స్త్రీ బాగుపడెను. ఆ స్త్రీ బాగుపడెను. బాగుపడింది. దేవుని సన్నిధానం చెంత ఈ 4 సువార్తల్లో యేసయ్య ఏ పని చేసినా ఆ పని ఎప్పుడు కూడా నేను చేశానని ఒక్కనాడు కూడా యేసయ్య చెప్పల. 4 సువార్తలు చదివితే ఇప్పుడు చేసే పాస్టర్ గారు అందరూ నేను చేశానని చెప్పకుండా ఉండేవాళ్ళు 1% ఉంటారేమో. అందరూ నేను చేశానని చెప్పేవాళ్ళే. కానీ 4 సువార్తల్లో యేసయ్య ఏ కార్యం జరిగించినా ఆయన అనేటువంటి ఒక్క మాట ఏమిటంటే, మీ యొక్క విశ్వాసమే, మీ నమ్మిక చొప్పునే. ఇదే మాట ఆయన 4 సువార్తల్లో కూడా ఆయన ఏ అద్భుతాలు చేసినా ఆయన వాడాడు. కానీ ఒక్కొక్క సందర్భంలో వాళ్ళ విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ ఇంతకు ముందు ఏమన్నారు, మీరు విశ్వాసం ఇచ్చినప్పుడు మీరు సందేహ పడకుండా, మీరు విశ్వాసం ఇచ్చినప్పుడు మీరేం చేయాలి, ధైర్యంగా, మీరు విశ్వాసం కలిగిన వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూచుకోండి అన్నాడు పౌలు గారు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. దేవుని సన్నిధానం చెంత 2 కొరింథీ పత్రిక 13:5. దేవుని జీవము కలిగిన మార్గంలో నడుస్తున్నటువంటి మీరు ఎలాంటి విశ్వాసము కలిగిన వారుగా ఉన్నారు? మీ విశ్వాసము మీకు ధైర్యాన్ని ఇస్తుందా? మీ విశ్వాసము ఏ విధమైన సందేహం లేకుండా పరిపూర్ణమైన విశ్వాసంగా ఉందా? యెషయా గ్రంథము 26:3లో మనం చూసినప్పుడు దేవుడు అక్కడ సెలవిస్తున్న మాటని, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే నీ బలహీనతను గురించో, నీ అవసరతను గురించో, నీ అవమానాన్ని గురించో, నీ జీవితంలో ఉన్న పరిస్థితి ఏదైనా ఆ పరిస్థితిలో నీవు విశ్వాసం ఉంచినప్పుడు ఏం జరగాలంట? నీ మనస్సు ఆయన మీద ఆనుకోవాలి. మన మనస్సు ఏమో మన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద తిరుగుతూ ఉంటుంది. పాస్టర్ గారు చెప్పేవాళ్ళు, మనిషి మారితే కదా మనసు మారాలి. గుడికి వెళ్ళేవాళ్ళు చర్చికి వచ్చినంత మాత్రాన సంతోషం ఏం కాదు. ఏం మారాలి? మనసు మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుందంట. దేవుని సన్నిధిలో మొదట ఏమి అవ్వాలి? మన యొక్క మనస్సు మారి రూపాంతరం చెందాలి. ఆ మనస్సు విశ్వసించు వాని యొక్క మనస్సు ప్రభువైన యేసు మీద పరిపూర్ణంగా ఆనుకోవాలి. యేసయ్య అన్నాడు, దేవుని యందు నమ్మిక ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. చాలా మంది ఊత పదంగా మాట్లాడతారు, దేవుడే చూసుకుంటాడులే, నేను దేవుడినే నమ్ముకున్నాలే అనుకుంటానికి కాదు. అది మూర్ఖమైన విశ్వాసం. అది ఏంటిది? మూర్ఖమైన విశ్వాసం.
అలా కాదు కావాల్సింది. ఏంటి? విశ్వాసం ఉంటే ఆ విశ్వాసానికి ఏముండాలి? క్రియలు ఉండాలి. ఏముండాలి? మీరు చదువుకున్న మూలవాక్యంలో యాకోబు పత్రికలో ఉన్నది. ఆ తర్వాత మీరు చదివితే 2:17 డెడ్ ఫెయిత్, డేరింగ్ ఫెయిత్, డైనమిక్ ఫెయిత్ అన్నాడు ఒక ఆయన. ఏంటి? మీ విశ్వాసము క్రియలు లేకపోతే అది ఒంటిగా ఉండిపోయి మృతమైనదై చచ్చిపోతుంది. మృత విశ్వాసం. మీరు ఎప్పుడైతే మీ విశ్వాసములో మీ విశ్వాసము మీకు ధైర్యాన్ని ఇస్తుందో, మీ విశ్వాసము మీ యొక్క జీవితాల్లో దేవుని మీద మీ మనస్సును ఆదుకునేటట్లుగా చేస్తుందో, అప్పుడు మీ విశ్వాసములో ఏమొస్తాయి? దేవుడు ఏం చెబితే అది చెయ్యగలిగినటువంటి క్రియలు వస్తాయి. మనం నమ్ముతాం కానీ ఏం చేయము. డాక్టర్ గారు చెప్పినట్టనే చేస్తాం కానీ దేవుడు చెప్పింది మాత్రం చెయ్యం. ఎందుకని? డాక్టర్ గారు చెప్పినట్టు చేయకపోతే చస్తామని భయం, కానీ దేవుడు చెప్పినట్టు చేయకపోతే చస్తామని భయం లేదు. డాక్టర్ గారు చెప్పినట్టు చేయకపోతే ఈ లోక విషయంలోనే శరీరాన్ని చంపుతారేమో, కానీ దేవుడు చెప్పినట్టు చేయకపోతే శరీరం ఆత్మ కూడా రెండూ చస్తాయి. మన యొక్క జీవితాల్లో మనము విశ్వాసం ఉంచిన తరువాత మన విశ్వాసము మనుష్య జ్ఞానాన్ని ఆధారము చేసుకున్నదై ఉండకూడదు. అది విశ్వాసానికి ఉండాల్సిన మొదటి లక్షణం. కొరింథీ పత్రిక 2:5 చాలా స్పష్టంగా పౌలు చెప్తాడు, మీ విశ్వాసము మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకునకుండా దేవుని శక్తిని ఆధారము చేసుకున్నదై ఉండాలి. నీవు విశ్వాసము కలిగి ఉంటే నీలో ఏముండకూడదు? సందేహం ఉండకూడదు. నీవు విశ్వాసం కలిగి ఉంటే నీలో ఏముండకూడదు? భయము ఉండకూడదు. నీవు విశ్వాసం కలిగి ఉంటే ఏముండాలి? నీ మనసు ఆయన మీద ఆనుకొని ఉండాలి. అప్పుడు నీ విశ్వాసము క్రియల్లోనికి వెళ్ళాలి. క్రియల్లోనికి వెళ్ళాలంటే ఏం కావాలి? మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. చేసుకుంటే ఏమైపోతాయి? క్రియలు చేయడం కష్టం అవుతుంది. క్రియలు చేయకపోతే ఆ విశ్వాసం ఏమవుతుంది? దెయ్యాలకు కూడా విశ్వాసం ఉందని చెప్తాడు యాకోబు గారు. అవి కూడా దేవుని నమ్మి వణుకుతూ ఉన్నాయి, కానీ దెయ్యాలు ఏం చేయలేవు? క్రియలు చేయలేవు మనిషిలాగా. నీకు నాకు ఏముంది? దేవుడు సెలవిచ్చినట్లుగా దేవుని మాట చొప్పున చేయటానికి మనకు ఒక అవకాశం ఉంది ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఈ దేహంలో ఉన్నప్పుడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ డెడ్ ఫెయిత్ లాగా ఉండకుండా, మనం ఆ మృతమైన విశ్వాసం కలిగి ఉండకుండా క్రియాపూర్వకమైన విశ్వాసం కలిగిన వారమే. అలా ఉండాలి అంటే దేవుడు సెలవిచ్చిన మాట చొప్పున మనం అడుగులు వేయాలి. అలా వేయటానికి మన ఎదుట కొన్నిసార్లు మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకునే లాజిక్. మీరు ఎప్పుడైనా చూస్తే ఇప్పుడు బాగా ఫాగ్ ఉంటుంది కదా. నిన్న విమానం దిగలేదు. ఎందుకు దిగలా? మంచుకి రన్వే కనపడదు కాబట్టి ఏం చేయడు? అది ఎప్పుడు అరగంట గంట ఉంటాడు,
ఇలా ఎండ వస్తే దిగుతాడు, లేదంటే తీసుకెళ్ళి ఇంకొక సిటీలో దింపుతాడు, కానీ ఇక్కడ దింపడం. కానీ నేను డ్రైవ్ చేసుకెళ్తున్నాను, ఇక్కడ చాలా మంది డ్రైవ్ చేసేవాళ్ళు ఉన్నారు. మనం కూడా ఒక బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం. ఇప్పుడు మన పక్కన ఉన్న కృష్ణానది బ్రిడ్జ్ మీద వెళ్తుంటే మొదలు పెట్టంగానే ఏముంటుంది, బ్రిడ్జ్ ఆధారం మనకి కనపడదు. దేనివల్ల? మంచు ఉండటం బట్టి. అట్లానే ఈ బ్రిడ్జ్ నదిలోకి పడిపోద్దామని మనం వెళ్ళకుండా ఉంటావా? మరంతే కదా. బ్రిడ్జ్ ఆ చివరి ఉందో లేదో తెలియదు, ఇది మొదలు పెట్టినప్పుడు చివరి కనపడట్లేదు, మరి మనం వెళ్ళకుండా ఉంటామా? ఏం చేస్తాం? దేనికని? ఒకటి మనకు తెలుసు, నార్త్ ఇండియాలో లాగా సగం బ్రిడ్జ్ కట్టి వదిలేస్తారని తెలియని రోడ్లు వెళ్ళట్లేదు. సడన్గా వెళ్ళగానే ఆ బ్రిడ్జ్ తీసుకెళ్ళి ఏ నదిలోనో బరేస్తుంది. నార్త్ ఇండియాలో సిగ్నల్ కూడా ఉండదు. ఈ బ్రిడ్జ్ అయిపోలేదు, వెళ్ళొద్దు అని కూడా ఉండదు. మనకేం తెలుసు? ఈ బ్రిడ్జి అందరికీ చేర్చుద్ది అని. కాబట్టి మనకు కనిపించినంత వరకు మనం ప్రయాణం చేస్తూనే ఉంటాం. అలాగే మన మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకొనకుండా దేవుని మాట మనం నమ్మి కొన్నిసార్లు మనకి అదృశ్యంగా ఉన్నటువంటి వాటిని విశ్వాసం ద్వారా చూచుకుంటూ మనం అడుగులు వేయాలి. అది విశ్వాస జీవితంలో మనం చేయాల్సినటువంటి పని. ఆ విశ్వాసము ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని ఆశ్చర్య కార్యాలని ఈ భూమి మీద కనపడించేటువంటి స్థితిలోనికి వెళ్ళాలి. ఈ లోకములో దరిద్రులైనటువంటి మనల్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంట? విశ్వాసములో భాగ్యవంతులుగా చేయాలి. ఎలాగా భాగ్యవంతులు అవుతామో? ఆయన ఏదైతే చెప్తాడో నిశ్చయంగా అది భూమి ఆకాశాలు గతించిన అది తప్పక నెరవేరుతుంది అనేటువంటి ఒక విశ్వాసపు స్థితిలోనికి నీవు రావాలి. దేవుని సన్నిధానం చెంత అది నీవు ఒకటి క్రియలు చేయడాన్ని బట్టి, రెండవది అది మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకుని నీవు క్రియలు చెయ్యకూడదు. దేవుని శక్తిని ఆధారం చేసుకుని నీవు ఆ క్రియలను చేయాలి. అప్పుడు ఆ విశ్వాసము ఏమవుతుందంటే ఒక అద్భుతకరమైనటువంటి దేవుని కార్యాలను ఈ భూమి మీదకి తీసుకుని వస్తుంది. ఈ యొక్క 2026వ సంవత్సరంలో నీవు ఆ విధంగా ప్రభు సన్నిధిలో నిలబడాలి. దానికి ఒకటే శిష్యులు అడిగారు, ఏమని? యేసయ్య మా విశ్వాసాన్ని వృద్ధి పొందించయ్యా. నీవు ఎప్పుడైనా అడిగావా? దేవుడు నీ జీవితంలో కొన్ని కార్యాలు చేయలేకపోవడానికి కారణం ఏంటి? నేను చెప్పాను, యేసయ్య 4 సువార్తల్లో ఏమి చేసినా అమ్మా నీ విశ్వాసమే, అయ్యా నీ నమ్మికే. యేసయ్యని ఆశ్చర్యపరిచే విశ్వాసాన్ని కనపరిచిన వాళ్ళు ఉన్నారు. శతాధిపతి కానీ ఆ యొక్క కనాను స్త్రీ కుమార్తె విషయంలో కానీ యేసయ్య ఆశ్చర్యకరుడైతే వీళ్ళ విశ్వాసంతో ఆయన్నే ఆశ్చర్యపరిచారు. నీ జీవితంలో దేవుడు కొన్ని కార్యాలు చేయలేకపోవడానికి కారణం ఏంటంటే నీవు కార్యాలయం గొప్పగా అడుగుతున్నావు, కార్యాలకు తగిన విశ్వాసం మాత్రం నీలో లేదు. కాబట్టి ఇప్పుడు నీవు ఏం చేయాలి?
ఆ విశ్వాసపు స్థాయిలోనికి వెళ్ళడానికి నీవు నీ విశ్వాసాన్ని వృద్ధి పరుచుకోవాలి. ఒక రోజులో అంత విశ్వాసము రాకపోవచ్చు, వస్తుందని నేను చెప్తున్నా. కానీ ఏమవుతుంది, నీ విశ్వాసాన్ని నీవు వృద్ధి పొందించుకోవాలి. ఒకరోజు వెళ్ళి గొలియాతుని నీవు జయించలేవు, కానీ మొదట నువ్వు ఎలుగుబంటి మీద జయం పొందాలి, ఆ తర్వాత సింహం మీద జయం పొందాలి, ఆ తర్వాత గొలియాతుని నీవు జయించగలుగుతావు. నీ ఎదుట ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఏవో ఈ దినం నుంచి నీవు విశ్వాసంతో వాటి మీద పని చేయడానికి నిన్ను నీవు ప్రభువుకు అప్పగించుకో. ఆయన నీ పక్షంగా పనిచేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నీవు నమ్మేటప్పుడు అది దేవుని జీవము కలిగిన మాటల మీద మీరు నమ్మిక ఉంచండి. ఏవో మీ ఆశల మీద నమ్మకం పెట్టుకోవద్దు. ఫస్ట్ ఏం చేయండి, అలవాటు చేసుకోండి, దేవుని వాక్యాన్ని మీరు నమ్మండి. ఆ వాక్యానుసారంగా నీవు విశ్వాసంతో నీవు పనులను చేయండి. ఒక్క మాట నమ్మింది ఆవిడ, అమ్మా కుమారి నీవు అనుకున్నట్లే నీకు జరుగును గాక అన్నాడు ఏలి. ఆవిడ ఏమనుకుందో ఈయనకి తెలియదు. ఈయన ఏం చెప్పాడో ఆవిడ దానిని ఆవిడకున్న పరిస్థితిని బట్టి ఆవిడ నమ్మి విశ్వాసంతో వెళ్ళి ఆ క్రియ చేసింది. ఈ ఉదయకాల సమయంలో మన యొక్క జీవితాల్లో ఈ లోకంలో మనము మన ఎదుటున్న ప్రతికూల పరిస్థితుల విషయంలో దేవుడు కార్యం చేయగలిగిన స్థితి కలిగిన విశ్వాసం మనం లేకపోతే మనం ఆయన దృష్టిలో ఎవరమే? దరిద్రులమే, నేల మీద ఉన్నవాళ్ళమే. మనల్ని ఆయన రాజ్య పౌరులుగా ఉండే స్థితిలోనికి మనల్ని తీసుకుని వెళ్ళారు. పౌలు గారు అంటాడు, మనల్ని ఆయనతో కూడా లేకి పరలోకమందు ఆయన కుడిపార్శ్వమందు కూర్చుండ పెట్టాడు. అంటే ఏంటి? ఆల్రెడీ దేవుడేమో మనల్ని ఆయన కుమారుడి కుడిపార్శ్వంలో ఉన్న స్థితిలో చూస్తున్నాడు. మనమేమో మనల్ని భూ సంబంధమైన ఆలోచనలు తలంపులతోనే ఉంటూ ఉన్నాం. ఈ స్థితి నుంచి మనం మన ఎదురున్న పరిస్థితులని దేవుడు ఉంచిన స్థానంలో నుండి చూచినప్పుడు మన ఎదుట ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు అవి మన దృష్టిలో మనకు కూడా ఎన్నదగినవి కావు. దేవుని దృష్టిలో మనకున్న ఇబ్బందులు, శ్రమ, కష్టము, వ్యాధి, బాధ, నింద, అవమానము ఇవి ఏవి ఆయన దృష్టిలో ఎన్నదగినవే కావు. కానీ మన దృష్టిలో అవి మన ఎదుట పెద్ద అయ్యే కొండలు. మనకి ఆ స్థితిని మనం అధిగమించడానికి మన ఎదుట ఏవేవి అభ్యంతరకరాలుగా కనపడుతున్నాయో వాటి విషయంలో మనము విశ్వాస సంబంధంగా దేవుడు ఉంచిన స్థానములో నుండి మన పరిస్థితులను చూడటానికి మనం అభ్యాసము చేయాలి. ఇదే మన విశ్వాసాన్ని మనము పెంచుకుంటాం. దేవుడు ఉంచిన స్థానంలోనికి వెళ్ళి ఆ పరిస్థితిని మనము చూడటం. లేచి ప్రభు సన్నిధిలో అలాగూ మీరు ఉండటానికి మీరు సందేహపడకుండా, భయపడకుండా మీ హృదయాన్ని ఆయన మీద, మీ మనస్సును ఆయన మీద ఆనుకొని ఉంచి మీరు క్రియలను చేయటానికి మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకొనకుండా నిలవబడి దేవుని సన్నిధిలో ఆ క్రియ చేయటానికి, దేవా
నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని దేవుని సన్నిధానం చెంత ఆయన్ని అడిగి మీరు మీ విశ్వాసంలో ఒక భాగ్యవంతులుగా ఎదగాల్సిన అవసరం ఉంది. అలాగే ఎదగటానికి ఎన్నో శ్రేష్టమైనటువంటి ఉపదేశాలు క్రొత్త నిబంధనలో ఉన్నాయి. విశ్వాసము విషయంలో నీవు మోమాటము లేనివాడుగా దేవుని సన్నిధానం చెంత నిన్ను నీవు ఆ ప్రభువుకు అప్పగించుకొని నీవు అడుగులను వేస్తే నీ విశ్వాసము సర్వలోకానికి ప్రచురం అవ్వగలదంట. ఆనాడు రోమా సంఘం యొక్క విశ్వాసము సర్వలోకములో ప్రచురమైందంట. నీవు విశ్వాసివే. నీ యొక్క విశ్వాసము దేవుడు జరిగించే తన జీవము కలిగిన కార్యాల ద్వారా నీ సాక్షి జీవితము సర్వలోకంలో ప్రత్యక్షపరచబడేదిగా, అది ప్రచురము చేయబడేదిగా, ఓ గొప్ప ఫ్లాష్ న్యూస్గా దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు, నీ ద్వారా జరిగించిన కార్యాలు లోకంలో ఆయన కుమారుణ్ణి లోకానికి పరిచయం చేసేవిగా, లోకానికి ప్రత్యక్షపరిచేవిగా ఈ అంత్యకాలంలో ఉండబోతున్నాయి. అందుకు నీవు ప్రభు సన్నిధానం చెంద దినదినము ప్రభువా, నా ఎదుతున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నీ కార్యాన్ని చూచినట్లుగా నా విశ్వాసాన్ని వృద్ధి పొందించయ్యా. నేను ఈ ప్రతికూల స్థితిని నేను అధిగమించడానికి ఏ కార్యాన్ని నేను చేయాలి? నీవు ఆ విధమైన సిద్ధపాటుతో నీవు ఏది చెప్పినా దాన్ని నేను చేస్తానయ్యా అని ఒక నిశ్చయతతో నీవు నిలబడితే ఆ దివారాత్రులు ఆ న్యాయస్థుడైన న్యాయాధిపతి యొద్ద ఆ విధవరాలు మానక ఆయన్ని అడుగుతూ ఉంటే ఆ న్యాయస్థుడైన న్యాయాధిపతి న్యాయము తీరిస్తే దేవుడు నీ విషయంలో మరెంతో నిశ్చయంగా ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. అయితే ఆయన కార్యం కాదు నీకు ప్రాముఖ్యమైంది. ఆ ప్రతికూల స్థితిలో నీ విశ్వాసము వృద్ధి పొందటం, నీ విశ్వాసము లోకంలో అనేకులు విశ్వసించడానికి కారణముగా ఉండాలి. నీ యొక్క విశ్వాసము ద్వారా దేవుడు నీ జీవితంలో జరిగించిన కార్యాలు నిన్నొక విశ్వాస వీరులుగా, విశ్వాస వీరురాలిగా దేవునికి మహిమకరమైన స్థానంలో నేను నిలబెట్టాలి. ఈ లోకంలో దరిద్రులైనటువంటి వారిని అట్టి విశ్వాస సంబంధమైన భాగ్యవంతులనుగా దేవుడు చేయడానికి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి, ఇదిగో ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారెవరో ఆయన పిల్లలవడానికి ఆయన అధికారం ఇచ్చాడు. ఆయన ఇందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఇంకా నిశ్చయంగా ఏ తీర్పు తీర్చబడకుండా దేవుడు అద్భుతకరమైనటువంటి దేవుని కార్యాన్ని జరిగించడానికి వారిని ఆయన సన్నిధిలో నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి నీవు నీ చర్యల మీద దృష్టి ఉంచొద్దు, దేవుని కార్యం మీద నీవు దృష్టి ఉంచు. దేవుని మాట మీద విశ్వాసం ఉంచు. అది మనుషుల జ్ఞానాన్ని బట్టి కాదు, దేవుని శక్తిని ఆధారంగా చేసుకుని నీ విశ్వాసాన్ని దేవుని సన్నిధానం చెంత క్రియల్లో నీవు కనపరచు. దేవుడు
ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ ప్రయాణంలో తన జీవము కలిగిన కార్యాలను జరిగించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. అట్టి కృపనిచ్చి అనేకులకు మహిమకరంగా దేవుని నామం వెల్లడిపరచబడినట్లుగా నీ యొక్క జీవితంలో తన కార్యాన్ని జరిగించి ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నగా. ఆమేన్. సర్వకృపానిధి ఒక తండ్రి, సకల పెరిగిన గొప్ప దేవుడా, మీకు వందనాలు. గతించిన దినాలన్నిటా నీ కృపాహస్తాల్లో భద్రపరిచి నీ సన్నిధిలో మీరు అనుగ్రహించిన ఈ నూతన సంవత్సరంలో నీలో శక్తివంతులుగా ముందుకు నడవటానికి, ఈ లోకంలో దరిద్రులమైనటువంటి మనుషులను నీ యందు భాగ్యవంతులుగా చేయటానికి, ఈ లోకంలో విశ్వాసమందు భాగ్యవంతులుగా నిలబడటానికి, నీ రాజ్య పౌరులుగా యుగాయుగములు ఉండటానికి నీవు ఏర్పరచుకున్న దేవుడు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆ విధంగా నీలో శక్తివంతులుగా నిలబడటానికి వారి విశ్వాసాన్ని మీరు వృద్ధి పొందించండి. ఎడతగని ప్రార్థన విజ్ఞాపనతో నీ సన్నిధిలో వారి విశ్వాసము నీ యొక్క నామములో క్రియలు చేయగలిగిందిగా, వారు మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకునకుండా నీ శక్తిని ఆధారం చేసుకుని నీ జీవము కలిగిన కార్యాలను జరిగించడానికి నీ సన్నిధిలో దావీదు వలె వారు ఎదుటున్న ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో నీ మహిమ కార్యాలను చేయటానికి నీ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని నీకు మహిమకరంగా అడుగులు వేయడానికి కృప చూపించండి. తిరిగి బిడ్డలు వారి వారి గృహాలకు వెళుతున్నారు. నీ సన్నిధి నీ దూతల పరిచయమిచ్చి ఆ విశ్వాస సంబంధమైన భాషతో, విశ్వాస సంబంధమైన ప్రార్థనతో, విశ్వాస సంబంధమైన క్రియలతో నీ యొక్క జీవము కలిగిన ఆత్మ కార్యాలను వారి జీవితాల్లో చూచినట్లు సహాయం చేయి. మరలా తిరిగి నీ సన్నిధిలో ఏకీభవించు పర్యంతము నీవే నీ దూతల పరిచర్యనిచ్చి నీ కృపాక్షేమాలే బిడ్డలకు తోడుగా ఉంచి నడిపించండి. మరలా మేమందరం కలిసి నీవు జరిగించిన నీ ఆశ్చర్య కార్యాలను బట్టి నీ సన్నిధిలో సాక్ష్యం ఇస్తూ నీకు మహిమకరంగా ఈ భూమి మీద అనేక ఆత్మలకు రక్షణకరంగా, కుటుంబాలకు దీవెనకరంగా బిడ్డలు నడవటానికి సహాయం చేయి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మన రక్షకుడు, త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం ఇలా భూమి మీద ఆయన జీవము కలిగిన ఆత్మతో అడుగులు వేస్తున్న వారికి, కూడిన మనకును మన కుటుంబాలకు పరిచయం ప్రభురాత్ర పర్యంతము తోడైంది ఆయన మహిమ కలిగిన కార్యాలను ఈ లోకంలో ప్రత్యక్షపరచునుగా. ఆమేన్. యేసు రక్తమేంచి, శిలువ రక్తమేంచి, యేసుక్రీస్తు వారి నామమునకి పరిపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం, యేసుక్రీస్తు వారి నామమునకి పరిపూర్ణమైన జయం, మనకు ఆశీర్వాదం కలుగునుగా. ఆమేన్.